అందరికి నమస్తే. ఈ ఎలక్షన్ అయ్యి కరెక్ట్‌గా రిజల్ట్ వచ్చి ఒక 1 మంత్ అవుతుంది. అయినా సరే టీవీ ఛానల్స్ వాళ్ళకి, తర్వాత పబ్లిక్‌కి ఆసక్తి. సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా? స్టేట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా? ఇదే అనాలిసిస్ ఎక్కడ చూసినా వ్యక్తిగతంగా ఎవరిని కలిసినా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విషయం చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి 175 సీట్లలో 135 సీట్లు టీడీపీ, 21 సీట్లు జనసేన, 11 సీట్లేమో వైఎస్ఆర్సీపీ, 8 సీట్లు భారతీయ జనతా పార్టీ. అంటే 135 సీట్లతో బలంగా స్టేట్ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ఎటువంటి డోకా లేదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చూసినట్టుగైతే 293 సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ నడుస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. 16 సీట్లు అంటే ఎంత? ఇంకా 177. పోనీ ఇంకా కూడా ఈయన కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు, నితీష్ కుమార్ గారు కూడా. అప్పుడు 265. ఇంకా 265 అంటే షార్టేజ్ ఆఫ్ ఓన్లీ 7 సీట్స్. ఆ 7 సీట్స్లో జగన్ గారి దగ్గర 4 సీట్లు ఉన్నాయి. అంటే 269. 3 సీట్లు అమిత్ షా, మోడీ గారు, భారతీయ జనతా పార్టీ సాధించలేరా? కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా ఎటువంటి డోకా లేదు 5 సంవత్సరాలకి. మరి ఏంటి అంటే, ఒకటి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి వ్యవహారంలో కొంత డిస్టర్బెన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు తను వ్యతిరేక ఓటు చీలకన్నా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తన నడుము బిగించి మొత్తం కూటమి అంతా కూడా అతను ఏర్పాటు చేశారు. అలాగే జరిగింది. అఖండ విజయాన్ని సాధించింది కూటమి. అయితే ఈ కూటమికి తగ్గట్టుగా అతనికి మర్యాద దక్కిందంటే ఖచ్చితంగా దక్కింది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దాంతోపాటుగా ఒక 3 మంత్రి పదవులు కూడా దక్కినాయి. ఆయనకి వ్యక్తిగతంగా కూడా పెద్ద మినిస్ట్రీసే దక్కినాయి. రూరల్ డెవలప్మెంటు అండ్ పంచాయతీరాజ్, ఇది చాలా పెద్ద మినిస్ట్రీ. దాంతోపాటు అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మంత్రులతో ఆయన కావాలని తీసుకున్న మంత్రులు ఇవన్నీ కూడా ఆయన ఎవరో చెప్పిన మంత్రులు కాదు ఆయనకి. దాని వెనకాతలు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్కి మనం ఒకసారి ఆలోచించినట్టుగైతే ప్రస్తుతానికి కూటమి చాలా బలంగా నడుస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఏమీ అవ్వదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వారసత్వాన్ని లోకేష్ గారికి కానీ అప్పచెప్పినట్టుగా అయితే అక్కడి నుంచి అన్నది మాత్రం కొంత అన్రెస్ట్ స్టార్ట్ అవ్వడానికైతే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే, జనాల్లో, పబ్లిక్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ అంతా కిందట ఎలక్షన్లో మనం అందరం చూసాం. దీంతో పాటుగా అతనికి కులబలం ఉంది, సినీ గ్లామర్ ఉంది. ఇంకా చెప్పాలంటే 1/2 డజన్ మంది హీరోలు కూడా అతని కుటుంబంలో ఉన్నారు. ఇంత కుటుంబ నేపథ్యము, కుల బలంతో అతను చాలా బలంగా ఉన్నారు. అతను 3 సంవత్సరాల తర్వాత ఏమైనా రిఫ్ట్ జరగడానికైతే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పలేం, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలాగా అంటే, మనం ఆలోచించినట్టుగైతే పవన్ కళ్యాణ్ గారి యాంబిషన్ ఏంటంటే, తను ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం. ముఖ్యమంత్రి ఎలాగవుతారు మరి? తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఒకవేళ సక్సెస్ఫుల్ గవర్నమెంట్గా నడిపించగలిగి, జనాలను మెచ్చే గవర్నమెంట్గా నడిపించగలిగితే మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేజర్ స్టేక్ ఎవరిది అవుతుంది? తెలుగుదేశంలో అవుతుంది. మళ్ళీ తెలుగుదేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మరి పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు కదా. అలాగే మీకు ఒకవేళ కూటమి ప్రభుత్వం బాగా రంజింపజేయలేదు అనుకోండి జనాల్లో, నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడైతే తెలుగుదేశం బౌన్స్ బ్యాక్ అయిందో అలాగే వైఎస్ఆర్సీపీ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఎన్ని ఓట్లు అయితే తెలుగుదేశంకి వచ్చాయో 2019లో, అదే ఓట్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ నియర్ అబౌట్ 40 సీట్స్ వచ్చినాయి, 40% సీట్స్ వచ్చినాయి ఆయనకి. సో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారు. గవర్నమెంట్ బాగా రన్ అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం నుంచి ముఖ్యమంత్రి, రన్ అవ్వకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి?
కాబట్టే ఇక్కడే మొదలవుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తన వారసుడిగా లోకేష్‌ని ప్రకటించినట్టుగైతే ప్రభుత్వం మీద అతనికి పట్టు ఎక్కువ ఉంటుంది. లోకేష్ గారికి ఇప్పుడే స్టార్ట్ అయింది కొంత, ఇంకా పట్టు ఎక్కువ అతనికి వస్తుంది. ఇతనికి పవన్ కళ్యాణ్ గారికి జనాల్లో పట్టుంది. అల్టిమేట్‌గా ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళ మాటే నెగ్గుతుంది అల్టిమేట్‌గా. అలా మాట నెగ్గేటప్పుడు వీళ్ళు కొంత అంటే కొంత అసంతృప్తికి లోనయ్యే ఛాన్సెస్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి అంటే 1, 2 సార్లు. దాని తర్వాత ఏమవుతుంది మీకు, అతనికి కొంత అసంతృప్తికి ఎక్కువ అంటే ఏమంటారంటే ఒక తప్పు కాదు, డే బై డే ఇంక్రీజ్ అయ్యి ఏదో రోజు అతను బయటకు వచ్చిన తర్వాత తన పార్టీని విస్తృతం చేసుకొని పెంచుకొని తను కూడా భారతీయ జనతా పార్టీ సహాయంతో అతను నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీంట్లో మనం ఒకసారి చూసినట్టుగైతే ఒక్కసారి ఈ కూటమి తయారవడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట మీద మాత్రమే సెంట్రల్ బీజేపీ అవకాశం కల్పించింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ బయటకు వస్తున్నాను అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా లో నుంచి సపోర్ట్ చేస్తుందేమో, ఎవరో తెలుసు, రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి. అలాగే వచ్చినట్టుగా అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇతను రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజు డైరెక్ట్గా అతనికి కాంటాక్ట్, జనాలతోనే కాంటాక్ట్ ఉన్నారు, అంటే ఓటర్స్తోని పల్లెటూరులతోని డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి పార్టీ నిర్మాణాన్ని చాలా అతను విస్తృతంగా చేయగలుగుతారు అతను. అందుకనేనేమో అతనికి హోమ్ మినిస్టర్ విత్ డిప్యూటీ సీఎం తీసుకోలేదు. హోమ్ మినిస్టర్ తీసుకుంటే కొంచెం రిస్క్తో కూడిన మినిస్ట్రీ ఇది. ఎక్కడ ఏవి జరిగినా, ఏ చిన్న అసాంఘిక కార్యకలాపాలు కానీ సంఘటనలు జరిగినా ఫస్ట్ టార్గెట్ అయ్యేది హోమ్ మినిస్టర్. రేపు పొద్దున్న హోమ్ మినిస్టర్ ఎక్కడో జరిగితే పవన్ కళ్యాణ్ గారు లాఠీ పట్టుకొని తిరగలేరు కదా రాష్ట్రం అంతాను. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఒక మినిస్ట్రీనే పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయలేనప్పుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏం కంట్రోల్ చేయగలుగుతారు అన్నది ఒక నెగిటివ్ టాక్ అయితే బయటికి ప్రోపగండా అవుతుంది. కాబట్టి అది తప్పించుకోవడానికే ఆయన పంచాయతీరాజు, తర్వాత ఏమో రూరల్ డెవలప్మెంటు, పర్యావరణం, అటవులు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ తీసుకోవడానికి కారణం. ఈ కారణం చేత అతను డైరెక్ట్గా పల్లెటూరుల్లో ఉన్నటువంటి ఓటర్ని, అక్కడ ఉన్న ప్రజానికానతో డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న 3 మంత్రులు కూడా అదే విషయం. అతను పౌర సరఫరా ఇంకోటి ఉంది, అది కూడా సంబంధాలు డైరెక్ట్గా ఉన్నదే. సో ఈ అన్నిటికి కూడా అతను ఈ విధంగా తన పార్టీ నిర్మాణం చేసుకుని స్ట్రాంగ్ చేసుకుని తరువాత ఖచ్చితంగా అతను 2029కి ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టుకున్నాడు. దీంట్లో అయితే అనుమానం లేదు. అతని యాంబిషన్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే. కాబట్టి ఈ విధంగా జరగడానికి మాత్రం అవకాశం ఉంది. అంతేగాని గవర్నమెంట్లో అయితే మాత్రం 5 ఏళ్లలో కూలిపోలేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయినా, భారతీయ జనతా పార్టీ బయటికి వెళ్ళిపోయినా, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన 130 సీట్లతో ఆయన బలంగా ఉన్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇక్కడ నితీష్ కుమార్ గారు లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా వాళ్ళు కూడా పెద్ద షార్టేజ్ ఏం లేదు. 7 సీట్లు షార్టేజ్. 7 సీట్లు షార్టేజ్ అమిత్ షా, మోడీ గారు సంపాదించుకోకన్నా అంత ఈజీగా ఉండరు. కాబట్టి ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా స్థిరమైన ప్రభుత్వాలే నడుస్తాయి. నమస్తే.